సూపర్ ఉందన్న ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సిద్ధార్థ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ యాక్టింగ్. శరత్ కుమార్ సూపర్ యాక్టింగ్. ఖచ్చితంగా ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చా? ఖచ్చితంగా ఫ్యామిలీ చూడాల్సిన సినిమానే. అవునా? ఇల్లు కొనుక్కుంటారా? ఖచ్చితంగా కంపల్సరీ కొంటారు. కొన్నాళ్ళ అనే డ్రీమ్ ఉండే కూడా చూడాలి. ఖచ్చితంగా చూడాలి. సూపర్. ఎక్కడ బోర్ ఫీలింగ్ రాలేదా? ఎక్కడ బోర్ కొట్టదు. సూపర్ 2-15 minutes ఉంది. సూపర్ ఫిల్మ్, ఎక్కడ బోర్ కొట్టదు. జనాలు లేదంటే. సినిమా చాలా బాగుంది. చాలా బాగుందా? సబ్జెక్ట్ ఓరియంటెడ్ చేస్తున్నాడు సిద్ధార్థ అన్న. ఈసారి మంచి కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళ మెంటాలిటీ, ఇప్పుడు ఫెయిల్యూర్స్నే చూస్తూ ఉంటారు. దాన్ని ఎట్లా ఫేస్ చేయొచ్చు అని సచ్ ఏ ఫీల్ గుడ్ మూవీ చూడొచ్చు. చాలా లాగింగ్ ఏం ఫీల్ ఉంది. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. బట్ ఇంకా రాను ఇది మౌతాక్ వల్ల బాగా పోతుంది. సబ్జెక్ట్ కనెక్ట్ అవుతే అసలు చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మంచిగా కనెక్ట్ అవుతారు. చూడాల్సిన సినిమా, సజెస్ట్ చేస్తాను. యాక్టింగ్ అది లైఫ్ టైం మూవీ చూపించాడు. ఒక లైఫ్ టైం స్టార్టింగ్ నుంచి పుట్టినప్పటి నుంచి లైఫ్ ఎండింగ్ వరకు ఎట్లా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అండ్ సిద్ధార్థ్ వచ్చి ఒక 3 roles లాగా చేసినాడు. ఒక చైల్డ్ రోలు, టీనేజ్ రోలు, మళ్ళీ వచ్చి యంగర్ రోలు, అన్నీ బాగా చేసినాడు. వేరియేషన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మనం చూడాలి ఖచ్చితంగా. అది రికమెండ్ చేస్తా. స్ట్రాంగ్లీ ఐ రికమెండ్ దిస్. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి సార్. ఫ్యామిలీ ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దేవ్యాని కానీ శరత్ కుమార్ కానీ. దేవ్యాని కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. శరత్ కుమారే మెయిన్. శరత్ కుమార్ అండ్ సిద్ధార్థ్ వాళ్ళిద్దరూ జీవించారని చెప్పచ్చు. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ వాళ్ళ యాక్టింగ్లో అబ్జర్వ్ చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. సూపర్. అవుట్ ఆఫ్ 5 నా పరంగా 3.8 ఇస్తాను. బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? సేమ్ రియాలిటీ. బయట ఫ్యామిలీ బయట రియల్గా ఎట్లా కష్టపడతాను పరిస్థితి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చూడాలి సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే సినిమా. ఎమోషనల్గా ఉంది సినిమా. బాగా ఎమోషనల్గా ఏడిపించారు అట్లా ఉంది నాకు. అంటే సేమ్ రియాలిటీలో ఒక ఫ్యామిలీ మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా ఏమేం కష్టాలు పడతాం పేరెంట్స్ అండ్ ఎట్లా ఇబ్బందులు పడతామని బాగా చూపించారు. అంటే శరత్ది సిద్ధార్థ్ ఇద్దరిది బాగుంది. బాగుంది. వాళ్ళ సిస్టర్ ఎవరో చేసినట్టు ఆమెది కూడా బాగుంది. ఏమంటే కొంచెం తక్కువ ఉంటుంది స్క్రీన్ టైము. వీళ్ళిద్దరిది కొంచెం బాగుంటుంది. మ్యూజిక్ కూడా బాగుంది. రెండు చూశారు కదా, పొద్దున్న ఆ సినిమాకి వచ్చారు తమ్ముడు. రెండు ఎట్లున్నాయి? ఆ సినిమా బాగున్నది. ఇది ఫ్యామిలీదే. స్లోగా ఉందా సినిమా? స్లోగా ఉన్నది. అవునా? యాక్టింగ్ ఎట్లుంది సిద్ధార్థ్ కానీ శరత్ కుమార్ కానీ? యాక్టింగ్ బాగున్నది. ఇది ఉద్యోగస్తులు ఫ్యామిలీ ఖచ్చితంగా చూడొచ్చా? చూడొచ్చు బాగా.